సాధకుడు ఆహార వ్యవహారాల్లో ఎలా ఉండాలి, ఎట్లా దినచర్య ఉండాలి, దానికోసము నాట్యశస్ను యోగోస్తి నచైకాంత మనస్నత నచాతి స్వప్నశీలచ జాగ్రత్తో నైవ చార్జున. అర్జున, అతిగా భుజించేవానికి ఏమాత్రం భుజింపని వానికి, అతిగా నిద్రించేవానికి ఏమాత్రం నిద్రించని వానికి ఈ యోగం కుదరదు. ఎక్కువ తినే వాళ్ళకి, ఎక్కువ నిద్రపోయే వాళ్ళకి, ఎక్కువ పని చేసే వాళ్ళకి, అస్సలు పని చేయని వాళ్ళకి ఈ యోగం కుదరదు. మరి ఎలా ఉండాలి అంటే యుక్తాహార విహారశ యుక్త చేష్టస్సు కర్మసు యుక్త స్వప్నవబోధశ యోగో భవ దుఃఖః. అయితే ఆహారము మితమైన ఆహారం తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవద్దు, తక్కువ తీసుకోవద్దు, మితంగా తీసుకోవాలి. ఎక్కువ పని చేయొద్దు, తక్కువ చేయొద్దు, మితంగా చేయాలి. ఎక్కువ నిద్రపోవద్దు, తక్కువ పోవద్దు, మితంగా పోవాలి. అలాగే అన్నిట్లలో మితంగా ఉండాలి. అట్టి వాళ్ళకి ఈ సమస్త దుఃఖాలను దూరం చేసే ధ్యాన యోగం సిద్ధిస్తుంది. ఈ విధంగా మనము అన్నిట్లలో మధ్య మార్గంగా ఉండాలి. ఎలాగైనా ఉండొచ్చు, ఏదైనా తినొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు అనే పద్ధతులని దానికి స్వస్తి చెప్పాలి. కనుక కృష్ణ పరమాత్మనే స్వయంగా చెప్పారు. కనుక మన ఆ యొక్క కృష్ణ పరమాత్మ మాట విని మనం ఈ ప్రకారంగా నడుచుకుంటే ధ్యాన యోగులు తరిస్తారు. ఓం